బీజేపీ రాష్ట్ర కమిటీపై నాయకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఊహించిన వారికి కమిటీలో స్థానం దక్కడంపై పదవులపై ఆశ పెట్టుకున్న వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సామాజిక న్యాయం పాటించలేదని, అన్ని ప్రాంతాలకు సమాన అవకాశం రాలేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొందరు ఎంపీలకు నచ్చని వారికి కమిటీలో అవకాశం ఇచ్చారనే చర్చ జరుగుతోంది. బీజేపీ రాష్ట్ర కమిటీని ప్రకటించారు అధ్యక్షుడు రామచంద్రరావు. 8 మంది ఉపాధ్యక్షులు, 3 ప్రధాన కార్యదర్శులు, 8 మంది కార్యదర్శులతో కమిటీ వేశారు. బీజేపీ రాష్ట్ర కమిటీలో 6 మహిళలు చోటు సంపాదించుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సహా 12 మంది ఓసీలు, 7 బీసీలు, 3 ఎస్సీలు, 1 ఎస్టీ ఉన్నారు. గత కమిటీలో ఉన్నవారిలో 5 ప్రస్తుత కమిటీలో అవకాశం దక్కిందే. బీజేపీ అనుబంధ మోర్చాలకి అధ్యక్షులను నియమించగా ఇందులో రాష్ట్ర అధ్యక్షులుగా మళ్లీ తిరిగి 2 అవకాశం వచ్చిందే. మహిళా మోర్చా అధ్యక్షురాలిగా శిల్పారెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఆనంద్ గౌడ్లకి తిరిగి అవకాశం వచ్చిందే. పార్టీ ప్రధాన కార్యదర్శులుగా గౌతమ్ రావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్లను నియమించారు. పార్టీ రాష్ట్ర కమిటీలో స్థానం కోసం చాలా మంది ప్రయత్నాలు చేసుకున్నారు. పైరవీలు, లాబింగ్ భారీ స్థాయిలోనే జరిగిందే. ఊహించని విధంగా కొత్త పేర్లు కమిటీలోకి వచ్చాయి. దీంతో చాలా మంది నారాజయ్యారు. ఇన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తమకు అవకాశం ఇవ్వకుండా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పోస్ట్ ఇవ్వడం ఏంటని లోలోన మదన పడుతున్నారు. పార్టీలో సీనియర్లకు, మాజీ ప్రజా ప్రతినిధులకు అవకాశం రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కమిటీలో బీసీల సంఖ్య పెరిగితే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సామాజిక న్యాయం పాటించలేదని విమర్శలు వస్తున్నాయి. కొందరు నేతల వారసులకు కూడా కమిటీలో స్థానం దక్కిందే. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారికి రాష్ట్ర కమిటీలో ప్రాధాన్యత దక్కిందని, అన్ని ప్రాంతాలకు సముచిత స్థానం లభించలేదని పార్టీలో అనుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ నుంచి ఒక్కరికి స్థానం లభించలేదు. పార్టీ బలంగా ఉన్న చోట నుండి కాకుండా పార్టీకి అంతగా బలం లేని ప్రాంతాల నుంచే ఎక్కువ మందికి కమిటీలో అవకాశం కల్పించారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణకు సరైన ప్రాధాన్యం దక్కలేదని అనుకుంటున్నారు. రూరల్ తెలంగాణకు అవకాశం ఇవ్వకపోతే పార్టీ ఎలా విస్తరిస్తుంది అనే ప్రశ్న పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఎంపీలతో సఖ్యంగా ఉండని నేతలకు కమిటీలో అవకాశం ఇచ్చారు. నచ్చని వారికి స్థానం కల్పించారు అనే మాట వినిపిస్తోంది. మరి ఈ కొత్త టీం ఏ మేరకు తమ ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి.